ఇప్పుడు ఏంటి ఫైనల్ క్వశ్చన్స్ నాలుగే, నాకు మీతో ఆర్గ్యూ చేసే ఓపిక లేదు. 4 క్వశ్చన్స్. ఏం క్వశ్చన్స్? మీరు అడగండి, ఏం అడుగుతా చెప్పండి. మీరే ఏం 4 ఇవ్వండి, అవి అడుగుతా. మీరు ముందే ప్లాన్ చేసుకుంటారు కదా, ఇవే అడగండి, ఇవే చేయండి, ఇంత రివ్యూ ఇవ్వండి. నేను అడిగాను మిమ్మల్ని. రివ్యూ 3.5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. బాగుందని చెప్పండి. అదే మీరు అన్ని చెప్పండి, అన్ని రాసుకొని మీరు ఏమడితే అవే చేస్తాం. మరి సో మీరు రివ్యూ చెప్పేటప్పుడు ఎక్స్పర్ట్ అయి ఉండాలి 100 మందికి చెప్పేటప్పుడు. సో ఎక్స్పర్ట్ అవ్వకపోతే అందుకే ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఎక్స్పర్ట్ ఎందుకు అవుతారు? చేస్తా ఉంటే ఎక్స్పర్ట్ అవుతారు. అదే 100 మంది 1,00,000 మందికి రాకెట్ సైన్స్ కాదు. ఒక టీచరు డిఎస్సి రాసి కష్టపడి 10 మంది విద్యార్థులకు స్కూల్ చెప్తాడు. అలాంటిది ఏమాత్రం ఎలిజిబిలిటీ లేకుండా మీరు మూవీ రివ్యూ ఎలా చెప్తారు? మీరు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఆ ఎక్స్పర్ట్ అవ్వాలంటే మీ దగ్గర స్తోమత లేకపోతే నేను డబ్బులు పెడతా 5 లక్షలు, వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి, తీసి ప్రూవ్ చేయండి, ఓపెన్ డొమైన్లో అప్లోడ్ చేద్దాం, 100 వ్యూస్కి 100 లైకులు రావాలి. అప్పుడు మీరు ఎక్స్పర్ట్, అప్పుడు మీరు ఒపీనియన్ ఇవ్వాలి. ఏమి చేయకుండా ప్రతి సినిమాని తిట్టుకుంటా పోతే నెగిటివ్గా పెడితే వ్యూస్ వస్తాయని హైప్ ఉన్న మూవీకి 4 వీడియోలు ముందు రిలీజ్కి ముందు 4 వీడియోలు రిలీజ్ తర్వాత వేసి డబ్బులకు పోగు చేసుకుందామని ఆలోచిస్తే మటుకు తాట తీస్తా. బెదిరిస్తున్నారా? బెదిరించేది కాదు, నిజంగా తాట తీస్తా. ఎవరికైనా ఎవరు సపోర్ట్ చేయరండి. ఎవరికి కావాలి సపోర్ట్? మీ సపోర్ట్ ఎవ్వరికి అవసరం లే. నాకు జనాల సపోర్ట్ ఉంది, వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే. అదే మీ సపోర్ట్ ఎవరికి కావాలి? మీకు హైప్ వచ్చిందని మీరు ఎంత ఎదిగినా ఒదిగుండమని అని అంటారు. మీకు అది లేదు. అన్ని సొల్లు డైలాగులు, పాతకాలం డైలాగులు, ముసలి డైలాగులు పక్కన పెట్టండి, నాకాడ మాట్లాడుతండి. ఇది పొగరు. ఇట్లాంటి కాదు, నన్ను తక్కువ చేసి, నా కష్టాన్ని తక్కువ చేసి, నా వర్క్ తక్కువ చేసి ఇలానే వస్తాయి మాటలు. ఇట్లాంటి పొగరు మాటలు మాట్లాడితే నేను ఉండను ఇక్కడ, అసలు నేను ఉండను. నేను మర్యాదగా పిలిచి డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకున్నా, తెలుసుకునేటట్టు కూడా అవసరం లేదు. సినిమా రిలీజ్ ముందు నన్ను కంట్రోల్ చేశారు. సినిమా రిలీజ్ అయినా సినిమా చూడకుండా మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చున్నారు. ఏమంటే నాకు నచ్చలేదు అంటున్నారు. ఒళ్ళు బరువు, సినిమా పోను ఒళ్ళు బరువు, చూడడానికి ఒళ్ళు బరువు, జనాన్ని తిట్టడం మట్టుకు. అదే మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని. అందుకే ఒళ్ళు బరువు అయ్యి ఎవరు వెళ్ళలేదు. మీ సినిమా చూడడానికి టైం కేటాయించాలి. ఎవరు ఇంట్రెస్ట్ లేదు నిజంగానే. మీ సినిమా చూడడానికి టైం కావాలి. ఇట్లా మాట్లాడితే నేను ఉండనండి, అవసరం లేదు. ఉండేదేంటి చెప్పండి? సినిమా చూసారా? ఫస్ట్ చూసారా లేదా? ఎందుకు చూడాలి? మీ సినిమా ఎందుకు చూడాలి? చూడకుండా మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నారు, బుద్ధి లేదా? అవే మాటలు వద్దని చెప్తున్నాం. అవే మాటలు నా దగ్గర ఉండకూడదు. సినిమా చూస్తా అసలు మీ సినిమా చూడబుద్ధి కాలేదు. మీ సినిమా నాకు చూడబుద్ధి కాలేదు. ఎవరు పిలిచి మీరే వచ్చారు. మీరు రేటింగ్ ఎంత రేటింగ్ ఇవ్వమన్నారా? 3.5 రేటింగ్ ఇచ్చి ఫోన్ చేసి బెదిరించి 3.5 ఇయ్యని అన్నారు. ఎంత ఇచ్చారు? నాకు ఇయ్యం. ఎంత ఇచ్చారు? ఒకటే ఇస్తాం. అసలు అది 2.8 ఇచ్చారండి. సినిమా చూడకుండానే ఇచ్చారండి. ఎందుకు? అది కూడా జనాలు తిడతానని. లేకపోతే 1.5 ఇచ్చేదండి. అంతే 1.5 ఇచ్చాను. దయ్యమండి. అవసరం నేను చెప్తున్నా కదా, మీ సినిమా కల్కి మూవీ పక్కన ప్రభాస్ అన్న పక్కన ఫ్యాన్ నేను. ఆయన పక్కన నా సినిమా లిస్టింగ్ అయింది, అదే ప్రూఫ్. ప్రజలందరికీ నచ్చింది, అదే ప్రూఫ్. అండ్ 3 కోట్లు కలెక్ట్ చేసింది సోమవారానికి, అదే ప్రూఫ్. మీరు ఎన్ని చెప్పినా ఐ డోంట్ కేర్. ప్రజల సపోర్ట్ ఉంది, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. మీరు నాకు అవసరమే లేదు. నన్ను తక్కువ అంచనా వేస్తే మటుకు, రివ్యూలు బ్యాడ్ గా రాస్తే మటుకు, బాగున్న సినిమాకి కూడా బాగలేదని టాటా తీస్తా ఒక్కొక్కడికి. మంచిది, దయచేయండి. మాట్లాడదండి, బాయ్, దయచేయండి. డోంట్ కేర్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.